మిగిలిన వివరాలు చూస్తే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అందరికీ ఇళ్ల స్థలాల పంపిణీలో ఇప్పటికీ స్థలాలు దక్కని లబ్ధిదారులు చాలామంది మిగిలిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఇళ్ల స్థలాలు రావన్న భయంతో వారిలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకుని రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సాల్ట్ కమిషన్తో చర్చలు జరిపారు. సాల్ట్ కమిషన్కు చెందినటువంటి గురిజనపల్లిలో 170 ఎకరాల సాల్ట్ కమిషన్ భూములు సేకరించి పంపిణీకి సిద్ధం చేశారు. ఈ సాల్ట్ కమిషన్ భూముల సేకరణ పంపిణీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. 2020 డిసెంబర్ 25న రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు అందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబు భారీ ఎత్తున ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని అతిపెద్ద లేఅవుట్ అని ఈ నియోజకవర్గ పరిధిలోని కరపలో దాదాపు 108 ఎకరాలు 90 ఎకరాలు ఒకటి మిగతాది ల్యాండ్ సీలింగ్లో భూములు తీసుకుని 108 ఎకరాలు ఇచ్చారు. అక్కడ ఇంకా ఇళ్ల స్థలాలు బాగా లోతట్టు ప్రాంతం కాబట్టి పూర్తి అవ్వలేదు. ఇలాంటి నేపథ్యంలో ఇంకా లబ్ధిదారులు ఉండిపోయారు. ఎన్ని ఎకరాలు మొత్తం 169.69 ఎకరాలు తీసుకున్నారు. లేఅవుట్ ఇంకా పూర్తి అవుతాయి. ఈ గుర్నాపల్లికి వచ్చేసరికి ఇది సాల్ట్ ఆఫీస్ సంబంధించి 11 ఎకరాల 20 సెంట్లు. ఇది కంప్లీట్గా ఇంచుమించుగా ఒక 450 తాడి చెట్లు ఇంకా మిగతా ఈత చెట్లు అన్నిటితో ఒక అడవి వాతావరణం ఉండేది. గౌరవ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారు ఆదేశానుసారం యుద్ధ ప్రాతిపదికన చేసి ఎట్టి పరిస్థితుల్లో మనం 11 ఎకరాలు కదా మొత్తం 169 ఎకరాలు తీసుకున్నారు. 169 ఎకరాలు మనకి కాలువతలు ఉంది సార్. అది 134 ఎకరాలు చిల్లరి. నెక్స్ట్ మనకి 3.5 గుర్నాపల్లి స్టార్టింగ్లో ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఊళ్ళో వచ్చేసి 1.2 అంటే మన ఎకరా 2 సెంట్లు. అదేవిధంగా చొల్లంగిలో కూడా 4 ఎకరాల చిల్లర ఉంది సార్. ఇది ఆల్రెడీ 2 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. 2 డేస్లో అయితే గౌరవ శాసనసభ్యులు గారితో పట్టాలు ఇచ్చడానికి ఏర్పాట్లు అన్ని రెడీ చేయడం జరిగింది సార్. ఇది చాలా ఆహ్వానిక విషయం అండి. ఎందుకంటే దాదాపుగా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలోనే ఇంత మంచి లేఅవుట్ ఎక్కడ తీసుకుని ఉండరు. అది మా గుర్నాపల్లి గ్రామస్తులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి నిరంతరం కష్టపడి ప్రజల కోసం ప్రజల వెంట ఉండే కన్నబాబు గారు తన శాశ్వత కృషి చేసి ఇంత మాత్రమైన లేఅవుట్ని మా గుర్నాపల్లికి వచ్చడం మా గుర్నాపల్లి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. ఇంతటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని మా గ్రామస్తులు మరొకటి నమ్ముకోకుండా దాన్ని లబ్ధి పొంది ఉపయోగపడే చేసుకోవాలి మరి ఒకసారి కోరుకుంటున్నాం. గ్రామంలో ప్రజలందరం కూడా, ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ ఊర్లో కాకుండా బయట ఎక్కడో స్థలాలు ఇస్తూ ఉంటే మా గురజనపల్లి ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. అవునండి, కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ తీసుకోవడం మామూలు విషయం కాదండి. జరిపి సీఎం గారితో మాట్లాడి ల్యాండ్ తీసుకున్నారు. నిజంగా ఈ విషయంలో అయితే కన్నబాబు గారిని మేము గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటామండి. ఎందుకంటే చాలా స్ట్రగుల్ చేసి కష్టపడి ఆ సాల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఒప్పించి ఈ ల్యాండ్ తీసుకురావడం అనేది చాలా అదృష్టం ఉంది. నిజంగా గురజనపల్లి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే రాదు అనుకున్నాం అండి గురజనపల్లి అందరం కూడా, కానీ జరగదు అనుకున్న దాన్ని అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన శాసనసభ్యులకు మేము అందరం కూడా రుణపడి ఉంటామండి. చాలా హ్యాపీగా ఉన్నాం గ్రామ ప్రజలందరం కూడా. సార్, మీకు తెలుసు కలెక్టర్ అరుణ్ కుమార్ గారు ఉన్నప్పటి నుంచి కూడా దీని మీద చర్చలు జరిగినాయి, లేఖలు రాశారు. ఇంతకాలానికి కళ సాకారమైంది. ఇందులో మీ కృషి కూడా ఉంది. అవును సార్, ఇది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన భూమి, అంటే సాల్ట్ కమిషన్కి సంబంధించింది. అయితే దీన్ని తీసుకోవడానికి 2019 నుంచి కూడా కరస్పాండెన్స్ చాలా స్థాయిలో జరిగింది. అప్పుడు ఆర్డీ గారు కానీ కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ముఖ్యంగా మన శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారి కృషి వల్ల ఇది సాధ్యపడింది. ఎందుకంటే రాదేమో అనుకునే చాలామంది అనుకున్నాము. చాలా అదృష్టవంతులండి గుర్రజనపల్లి గ్రామస్తులు. ఇలాంటి ఖరీదైన భూములు తీసుకురావడంలో రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఒక ఎమ్మెల్యేగా కంటే కూడా ఒక పాత్రికేయునిగా తనకున్న పరిచయాలని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి దగ్గర వినియోగించుకుని ఖరీదైన భూములు తీసుకొచ్చారు. ఏదైతే ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టి ఈ భూమిని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంలో కరస్పాండెంట్ చేసిన తహసీల్దార్ గారు కూడా అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ ధర్మతో